Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to Angular CRUD application using ASP.NET through Web API. This is video number 6. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఒకటి పాపప్ డైలాగ్ తీసుకున్న తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్లో నుంచి ఒక లిస్ట్ రావాలి మనకి. ఆ లిస్ట్ ఎక్కడి నుంచి రావాలి? మనకి డేటాబేస్ నుంచి రావాలి. ఓకే, సో క్లిక్ చేస్తే మనకి డేటాబేస్ నుంచి లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కాస్ట్ ఇక్కడ మనకి డిస్ప్లే రావాలి. ఇది ఎక్కడి నుంచి కూడా రావాలి, ఇది కూడా మనకి డేటాబేస్ నుంచి రావాలి. సో అది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఫుడ్ ఐటమ్ సంబంధించినటువంటి సెలెక్ట్ ట్యాగ్లో దీనికి నేను ఒక ఈవెంట్ రాస్తాను. ఆ ఈవెంట్ వచ్చేసి చేంజ్ అనే ఈవెంట్ తీసుకుంటున్నాను. సో దానికి వచ్చేసి ఒక మెథడ్ రాస్తాను, ఈవెంట్ హ్యాండ్లర్. సో దానికి ఏం చేస్తానంటే నేమ్ వచ్చేసి అప్డేట్ ప్రైస్ అని చెప్పేసి ఒక ఈవెంట్ రాస్తున్నాను. సో దాంట్లో ఏం పాస్ చేయాలి, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఐటమ్ని పంపించాలి కాబట్టి $ఈవెంట్ డాట్ టార్గెట్. సో ఈ విధంగా పాస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ అప్డేట్ ప్రైస్ అనే మెథడ్ని నేను టైప్స్క్రిప్ట్ ఫైల్లో డిఫైన్ చేస్తాను. సో టైప్స్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ చేసి సో ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను. సో దీనికి వచ్చేసి ఏదో ఒక నేమ్ తీసుకుంటాను, కంట్రోల్ అని చెప్పేసి వాట్ ఎవర్ బి ద నేమ్. సో ఇప్పుడు ఏమి చెక్ చేయాలి, ఇప్పుడు నేను ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నది ఈ సెలెక్ట్ అనే నేమ్ సెలెక్ట్ చేసుకున్నామా లేదా ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నామా అని చెక్ చేసుకోవాలి. అంటే దీని అంటే ఏమి, దీని ఇండెక్స్ వాల్యూ 0. సో ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏమి ఇఫ్ కంట్రోల్ డాట్ సెలెక్టెడ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏంటి మనకి ప్రైస్ అనేది మనకి 0నే ఉండాలి. కాబట్టి దిస్ డాట్ ఫార్మ్ డేటా డాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 0గానే ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మనకి ఫార్మ్ డేటాని అప్డేట్ చేయాలి కదా, ఇక్కడ మన ఫార్మ్ డేటా వాల్యూస్ని అప్డేట్ చేయాలి కాబట్టి ఐటమ్ నేమ్ కూడా మనకి ఎంటీగానే ఉండాలి. సో దిస్ డాట్ ఫార్మ్ డేటా డాట్ ఐటమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ అనే ఉండాలి. సపోజ్ మనం ఏదన్నా ఫుడ్ ఐటమ్ని సెలెక్ట్ చేస్తే అంటే ఇండెక్స్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎల్స్ పార్ట్ అయితే ఇప్పుడు ఏం చేయాలి, ప్రైస్ అనే ఫామ్ కంట్రోల్కి దానికి సంబంధించినటువంటి ప్రైస్ అనేది రావాలి. సో దిస్ డాట్ ఫార్మ్ డేటా డాట్ ప్రైస్ అనే ఫీల్డ్లోకి ఏం రావాలి, దిస్ డాట్ లిస్ట్ ఐటమ్స్లో ఉన్నటువంటి మనము సెలెక్ట్ చేస్తున్నటువంటి కంట్రోల్ డాట్ సెలెక్టెడ్ ఇండెక్స్. ఇప్పుడు మామూలుగా ఇక్కడ చూడండి మన ఇండెక్స్ వాల్యూస్ అన్ని 0s నుంచి ఉంటాయి. అంటే దాని వాల్యూ 0 అంటే మనం సెలెక్ట్ చేసే ఫుడ్ వాల్యూ మనకి రావాలంటే -1 చేసుకోవాలి. -1 డాట్ దేనికి పంపించాలి, ప్రైస్ పంపించాలి. ప్రైస్ ఎర్రర్ చూస్తుంది ఏంటి, సో ఇక్కడ మన ఐటమ్ మోడల్లో ప్రైస్ ఉందా, సో ఎస్ లేదు. కాబట్టి నేను ఇక్కడ ప్రైస్ అని చెప్పేసి ఐటమ్ మోడల్లో నేను డిఫైన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నంబర్, దాన్ని సేవ్ చేసేస్తున్నాను. సమీకరణం వచ్చి దాన్ని సేవ్ చేస్తాను. సో దాని తర్వాత కమ్ టు అవర్ HTML పేజ్. సో ఇప్పుడు ఇక్కడ కాంపోనెంట్ TS ఫైల్కి వచ్చి సో ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈ ఐటమ్ని నేమ్ని కూడా మనము మన నేమ్తో అప్డేట్ చేసుకోవాలి ఫామ్ వాల్యూస్ని. కాబట్టి దిస్ డాట్ ఫామ్ డేటా డాట్ ఏంటి ఐటమ్ నేమ్ని అప్డేట్ చేసుకోవాలి. ఎలా అప్డేట్ చేసుకోవాలి, సేమ్ దిస్ డాట్ లిస్ట్ ఐటమ్ లిస్ట్ ఇట్ ఈస్ this dot item list of ctrl control dot selected index -1 dot ఏంటిది నేమ్. ఓకే, సో ఈ విధంగా మనము సేవ్ చేసుకుందాం. కంట్రోల్ KS సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి చెక్ చేద్దామంటే మనకేం రావాలి, ఐటమ్ లిస్ట్ని సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన కాస్ట్ అనేది మనకి ఆ ఫామ్ కంట్రోల్లో రావాలి. సో ఈ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా మేము చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి API రన్లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది గ్రిల్డ్ శాండ్విచ్ అని చూడండి, ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి కాస్ట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇవి మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఫుడ్ ఐటమ్ నేము అలాగే ప్రైస్ మనకి ఇంకోటి ఏమి ఇవన్నీ ఐటమ్ ID మనకి అన్నీ కావాలి అంటే మన ఫామ్లో వీటన్నిటిని యూజ్ చేసుకుంటూనే మనకి సబ్మిట్ చేసినప్పుడు మనకి ఫామ్ వాల్యూస్ అన్ని మనము రిట్రీవ్ చేయొచ్చు. కాబట్టి వాటిని హిడెన్ ఐటమ్స్గా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఆర్డర్ ఐటమ్స్ కాంపోనెంట్ డాట్ HTMLలో ఇక్కడ ఫామ్లో నేను ఒక
హిడెన్ ఐటమ్స్ తీసుకుంటున్నానండి. సో అదేంటంటే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ టైప్ ఆఫ్ హిడెన్, HIDDEN హిడెన్. సేమ్ యాజ్ యూజువల్గా మనం మిగతా ప్రాపర్టీస్ కూడా ఇద్దాం. నేమ్ వచ్చేసి ఇట్ ఈజ్ ఐటమ్ నేమ్. సో అలాగే రెఫరెన్స్ వేరియబుల్ కూడా ఐటమ్ నేమ్తోనే ఈజ్ ఈక్వల్ టు బైండ్ విత్ NG మోడల్. సో దాని తర్వాత 2-way డేటా బైండింగ్లో కూడా NG మోడల్కి దేనికి అసైన్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు దిస్ ఐటమ్. NG మోడల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఫామ్ డేటా డాట్ ఐటమ్ నేమ్కి ఇవ్వాలి. ఓకే, ఐటమ్ నేమ్కి ఇస్తున్నా. సో సింగిల్ డబల్ కొటేషన్స్లో. ఓకే, సో ఇదే విధంగా నేను ఇంకొక 2 హిడెన్ ఫీల్డ్స్ తీసుకుంటున్నాను అండి. ఒకటి వచ్చేసి మనకి ఆర్డర్ ఐటమ్ ఐడి కోసం, అలాగే ఇంకోటి ఆర్డర్ ఐడి కోసం. ఓకే, సో కాపీ పేస్ట్. సెకండ్ దేనికోసం తీసుకుంటున్నాను, ఆర్డర్ ఐటమ్ ఐడి కోసం, ఆర్డర్ ఐటమ్ ఐడి. సో దీన్ని నేను కాపీ చేసుకుని రెఫరెన్స్ వేరియబుల్గా ఇదే ఇస్తాను. అలాగే ఫామ్ డేటా డాట్ ఆర్డర్ ఐటమ్ ఐడి. సో సెకండ్ వన్ ఏంటి, ఆర్డర్ ఐడి. ఓకే, సో ఆర్డర్ మనం ఏమేం రాస్తున్నాం అనేది మనకు ఐడియా ఉండాలి. ఓకే, మర్చిపోకూడదు, మన ఫ్లో మిస్ అవ్వకూడదు. మనకి ఏమేమి ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఏమేమి తీసుకుంటున్నామని చెప్పేసి మన ఫ్లో ఎప్పుడైతే మిస్ అయితే అప్పుడు కన్ఫ్యూజ్ వస్తుంది. సో ఈ విధంగా హిడెన్ ప్రాపర్టీస్ తీసుకున్నాం. అప్పుడు ఏం చేస్తాను, నేను సబ్మిట్ కొట్టినట్లయితే మనకి ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్స్ కూడా మనము యాక్సెస్ చేసుకుని వ్యాలిడేషన్స్ చేసుకోవచ్చు. డేటాబేస్లో స్టోర్ చేసుకోవడానికి, ఏదైనా వ్యాలిడేషన్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఓకే, సో ఇంకొకటి పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేసుకుంటాము. ఏమైంది, ఇది ఏదో ఎర్రర్ వచ్చింది ఇక్కడ మనకి 2-way డేటా బైండింగ్ అది మిస్ అయింది. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఐటమ్ని సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి కాస్ట్ వస్తుంది. కాస్ట్ వస్తుంది. ఇక్కడ మనకి ఈ క్వాంటిటీని బట్టి మనకి ఇక్కడ టోటల్ ప్రైస్ అనేది రావాలి. ఓకే, ఇక్కడ మనకి 2 తీసుకున్నాం అనుకోండి, 2 మల్టిప్లైడ్ విత్ 175 అని చెప్పేసి మనకి టోటల్ అమౌంట్ ఇక్కడ రావాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ఇదే దాంట్లో మనకి సంబంధించినటువంటి క్వాంటిటీ ఉంది కదా. సో వేర్ ఇట్ ఈస్ క్వాంటిటీ ఎస్. దీనికి నేను ఒక కీఅప్ ఈవెంట్ తీసుకుంటానండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన కీఅప్ ఈవెంట్ వేర్ ఇట్ ఈస్ KEYUP కీఅప్ ఈవెంట్. దేవుడా, కీఅప్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఒక మెథడ్ రాస్తాను, అప్డేట్ టోటల్ అని చెప్పేసి. సో ఈ అప్డేట్ టోటల్ని ఇప్పుడు నేను డిఫైన్ చేస్తాను మన TypeScript ఫైల్లో. Ctrl+C, TypeScript ఫైల్ ఓపెన్ అండ్ హియర్ Ctrl+V. సో ఇక్కడ దిస్ డాట్ ఫామ్ డేటా డాట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లై చేయాలి. ఏమేమి మల్టిప్లై చేయాలి, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. కాబట్టి దిస్ డాట్ ఫామ్ డేటా డాట్ ప్రైస్ మల్టిప్లైడ్ విత్ దిస్ డాట్ ఫామ్ డేటా డాట్ క్వాంటిటీ. ఓకే, సో దీన్ని ఏం చేస్తామంటే డెసిమల్ పాయింట్స్ 2 డిజిట్స్గా మనం ఫిక్స్ చేద్దాం. సో బ్రాకెట్స్లో పెట్టి 2 ఫిక్స్డ్ విత్ 2 ఇచ్చినామంటే 2 డెసిమల్ పాయింట్స్కి ఫిక్స్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 2 ఫిక్స్డ్ మెథడ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్స్ స్ట్రింగ్ అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాము, మళ్ళీ దీనికి అంతా బ్రాకెట్లో పెట్టేసి ఫ్లోట్గా మార్చాలి. కాబట్టి PARSE పర్స్ FLOAT ఫ్లోట్. ఓకే, సో ఫైన్. ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలి, మనం ఈ అప్డేట్ టోటల్ అనే మెథడ్ని ఎక్కడ కాల్ చేద్దాము, సబ్మిట్లో కూడా మనం పాస్ అప్డేట్ ప్రైస్ ఇక్కడ మనకి అప్డేట్ ప్రైస్లో కూడా మనము కాల్ చేద్దాం దాన్ని. ఓకే, ఎందుకంటే దిస్ డాట్ ఎందుకంటే ఏదైనా మనము సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఐటమ్ ప్రైజు పడాలి, నేము పడాలి, అట్ ద సేమ్ టైం ఈ టోటల్ అమౌంట్ కూడా పడాలి దానికి. ఓకే, సో దానికోసం Ctrl+KS
ఇక్కడ ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనము ఏదో ఒక ఐటమ్ వెజ్ బర్గర్ తీసుకుంటున్నాం, దానికి సంబంధించినటువంటి 50 రూపీస్ వచ్చింది. ఇక్కడ మనము 2 క్వాంటిటీస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మన టోటల్ అనేది అప్డేట్ అయిపోవాలి. డన్. 2 అంటే ఇక్కడ మనం 3 తీసుకున్నామంటే 3, ఓకే 4 తీసుకున్నామంటే 4, ఆటోమేటిక్గా యాజ్ పర్ అవర్ క్వాంటిటీ మల్టిప్లైడ్ విత్ దట్ ప్రైస్ మనకి టోటల్ అమౌంట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము క్లోజ్ క్లిక్ చేసినట్లయితే ఇది ఐటమ్ అనేది మనకి క్లోజ్ అయిపోవాలి. సో దానికోసం ఏం చేస్తానంటే మెటీరియల్ సంబంధించినటువంటి ఒక ప్రాపర్ అట్రిబ్యూట్ యాడ్ చేస్తాను. సో దీనికి క్లోజ్కి, సో క్లోజ్కి ఏం చేస్తాను, ఇది యాంగిల్ మెటీరియల్ సంబంధించినటువంటి అట్రిబ్యూట్ అండి. MAT-DIA, అది డైలాగే కదా, DIALOG డైలాగ్ డాష్ క్లోజ్. సేవ్ చేస్తున్నాను. దీని తర్వాత ఏం చేద్దామంటే సబ్మిట్ బటన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు క్లోజ్ చేసినట్లయితే క్లోజ్ అయిపోవాలి. గుడ్. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ మనము ఈ ఐటమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఐటము నేము, దాంతోపాటు ఐటమ్ కాస్ట్, అలాగే క్వాంటిటీ, టోటల్ అమౌంట్ మనకి ఎక్కడ రావాలి, ఇక్కడ డిస్ప్లే అవ్వాలి, ఈ టేబుల్లో డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం సబ్మిట్ బటన్కి మనం ఈ ఫామ్ సబ్మిట్ చేస్తే ఏం కావాలని చెప్పేసి, సో ఈ ఫామ్కి మనము ఇక్కడ ఉంది ఫామ్కి, దీనికి మనం ఏం చేద్దామంటే ఒక సబ్మిట్ ఈవెంట్ రాద్దాం. సో ఇట్ ఈస్ SUBMIT సబ్మిట్ ఈజ్ ఈక్వల్ టు మెథడ్ వచ్చేసి ఆన్ సబ్మిట్ మెథడ్. దానికి ఏం పాస్ చేయాలి, ఫామ్ ఉన్న వాల్యూస్ని ఆబ్జెక్ట్గా పాస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆన్ సబ్మిట్ అనే మెథడ్ని ఎక్కడ డిఫైన్ చేస్తాను, టైప్ స్క్రిప్ట్ ఫైల్లో డిఫైన్ చేస్తున్నాను. సో Ctrl+V. సో దిస్ ఈస్ ద ఫామ్. ఇక్కడ మనము ఈ ఫామ్ టైప్ మనం డిఫైన్ చేయాలి. కాబట్టి ఇట్ ఈస్ ఆఫ్ టైప్ ng ఫామ్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇట్ హ్యాస్ టు బి ఇంపోర్టెడ్. ng ఫామ్ అనేది ఇంపోర్ట్ అవ్వాలి మనకి. ng ఫామ్ ఇక్కడ ఇంపోర్ట్ అయింది, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఒకసారి మళ్ళీ చేసి ng సజెషన్స్ తీసుకుందామండి. ng ఫామ్ సెలెక్ట్ చేసినట్లయితే పైన మనకి ng ఫామ్ అనేది ఇంపోర్ట్ అవ్వాలి. సరే, ఓకే, ng ఫామ్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది యాంగులర్ ఫామ్స్ నుంచి. ఓకే, ఇప్పుడు మన దాంట్లో సబ్మిట్ చేసినప్పుడు ఏం జరగాలని చెప్పేసి కోడ్ రాద్దాం. ఓకే, ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆర్డర్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఆర్డర్ సర్వీస్ ఉంచండి. ఈ సర్వీస్లో ఉన్నటువంటి ఆర్డర్ ఐటమ్స్ అనే ఒక అర్రే ఉంది మనకి. చూడండి ఇక్కడ ఆర్డర్ ఐటమ్స్. ఈ ఆర్డర్ ఐటమ్స్ అనే అర్రేలోకి మనము ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆ ఫుడ్ ఐటమ్స్, దాని కాస్ట్, క్వాంటిటీ ఇవన్నీ దీంట్లో ఈ ప్రాపర్టీలోకి మనకు పుష్ చేయాలి. ఓకే, కాబట్టి సబ్మిట్లో ఏం చేస్తానంటే నేను ఎట్లా వెళ్తాం, దానికి పుష్ చేయాలంటే ఫస్ట్ పుష్ చేయాలంటే ఆర్డర్ సర్వీస్ని కూడా మనం ఇంజెక్ట్ చేసుకోవాలి. మన దీంట్లో ఈ కాంపోనెంట్లో యూజ్ చేసుకోవాలంటే దీని యొక్క కన్స్ట్రక్టర్లో మనము ఆర్డర్ సర్వీస్ని కూడా మనము ఇంజెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. కాబట్టి నేను వేస్తానంటే పబ్లిక్ ఆర్డర్ సర్వీస్, ఆర్డర్ SERVIC, ఆర్డర్ సర్వీస్ ఆఫ్ టైప్ ఆర్డర్ సర్వీస్. ఓకే, ఇది ఖచ్చితంగా పైన ఇంపోర్ట్ అవ్వాలి ఆర్డర్ సర్వీస్, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. ఇంపోర్ట్ అవ్వకపోతే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ తీసుకోవాలో మనకు కన్ఫ్యూజ్ ఉంటే ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ సజెషన్స్ కోసం వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా అయ్యో ఆర్డర్ సర్వీస్, జస్ట్ వెయిట్ టు సజెషన్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి పైన ఇంపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆర్డర్ సర్వీస్ ఏం రాలేదు, ఒక్క నిమిషం. దేవుడా, ఇట్ ఈస్ ఆర్డర్ SER. ఓకే, ఆర్డర్ సర్వీస్ అనేది ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎట్లా పుష్ చేద్దాం చూడండి. దిస్ డాట్, దాని తర్వాత ఆర్డర్, మనము ఆర్డర్ సర్వీస్ అని చెప్పేసి ఇందాక ఇంజెక్ట్ చేసినాం కదా. సో ఆర్డర్ సర్వీస్ డాట్ ఏ ఐటమ్స్లోకి, ఆర్డర్ ఐటమ్స్లోకి, ఇట్ ఈస్ డాట్ ఆర్డర్ ఐటమ్స్ డాట్ పుష్ చేయాలి. పుష్ ఆఫ్, దీన్ని పుష్ చేయాలి ఫామ్లో వస్తున్నటువంటి వాల్యూస్ని యాజ్ ఆబ్జెక్ట్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని పుష్ చేయాలి అర్రేలోకి. ఓకే, దాని తర్వాత ఇది డైలాగ్ అనేది క్లోజ్ అవ్వాలి. కాబట్టి దిస్ డాట్ డైలాగ్ మనం రెఫరెన్స్ తీసుకున్నాం పైన డైలాగ్ రెఫ్ అని. సో డైలాగ్ రెఫ్ డాట్ క్లోజ్. ఓకే, క్లోజ్. సో ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత
ఒకసారి చూద్దాం. ఇక్కడ రావాలి టేబుల్లోకి మనకి. యాడ్ ఎనీ ఐటమ్, కాస్ట్, quantity is 3, submit. Submit not working. ఇక్కడ సేవ్ చేయలేదు మనం, HTML పేజ్ సేవ్ చేయలేదు. అట్లా మర్చిపోతాం కాబట్టి Ctrl+K ప్రెస్ చేసి కంట్రోల్ వదిలేసి ఎస్ ప్రెస్ చేయండి. Ctrl+K, అప్పుడు అన్ని ఫైల్స్, అన్సేవ్డ్ ఫైల్స్ అన్నీ సేవ్ అవుతాయి మనకి. ఇట్లా కన్ఫ్యూజన్స్ ఉండవు అప్పుడు. లేకపోతే ఎప్పుడు ఫైల్ అప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండండి, నో ప్రాబ్లం. యాడ్ ఎనీ సెలెక్ట్ ఐటమ్, చికెన్ బర్గర్, క్వాంటిటీ ఇస్ 2, 320, సబ్మిట్, డన్. ఇక్కడ చూడండి చికెన్ బర్గర్ అని చెప్పేసి మనకి ఈ టేబుల్లో రావడం జరిగింది. సో ఈ టేబుల్లో ఏంటిది ఆర్డర్కి సంబంధించినటువంటి కాంపోనెంట్లో ఉంటుంది కాబట్టి ఈ టేబుల్ కొంచెం మనము ఈ టేబుల్ వేర్ ఇస్ టేబుల్కి బార్డర్ లెస్ బదులు బార్డర్ ఇద్దాం. బార్డర్ లెస్సే పెట్టుకుందాం. బార్డర్ లెస్లోనే టేబుల్ స్ట్రైప్ అని ఇద్దాం, ఇంకొక ప్రాపర్టీ. ఓకే, స్ట్రైప్ అంటే మనకి చూపిస్తానులేండి. తర్వాత టేబుల్ ఓవర్ కూడా ఇద్దాం, HOVER ఓవర్ ప్రాపర్టీ కూడా ఇద్దాం. సేవ్. దీని తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు వాల్యుయేషన్స్ చెక్ చేద్దామండి. అంటే మనకు వస్తున్నటువంటి ఫామ్లో సెలెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఫుడ్ ఐటమ్నైనా సెలెక్ట్ చేయాలి. ఓకే, అట్లనే క్వాంటిటీ కూడా ఖచ్చితంగా 0 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే అట్లీస్ట్ ఒక ఫుడ్ ఐటమ్నైనా సెలెక్ట్ చేసుకోవాలి క్వాంటిటీ. కాబట్టి ఈ రెండింటికి మనము ఇప్పుడు వాల్యుయేషన్స్ రాద్దాం. సో ఏం చేద్దామంటే ఆర్డర్ ఐటమ్ సంబంధించినటువంటి కాంపోనెంట్ టైప్స్క్రిప్ట్ ఫైల్లో నేను ఒక కొత్త ప్రాపర్టీ ఒకటి తీసుకుంటున్నాను వ్యాలిడ్ కోసం అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను, ఈజ్ వ్యాలిడ్ అని చెప్పేసి. దిస్ ఇస్ ఆఫ్ టైప్ బూలియన్. ఇనిషియల్గా వాల్యూ వచ్చేసి ట్రూ అని అసైన్ చేస్తాను. ట్రూ ఇచ్చిన తర్వాత నేను ఒక మెథడ్ రాస్తాను. ఇక్కడ ఏమి ఎర్రర్స్ చూపిస్తుంది. ఓకే, లేలే. దాని తర్వాత లాస్ట్లో ఒక మెథడ్ రాస్తానండి. సో ఇట్ ఈజ్ వ్యాలిడేట్ ఫామ్ అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకుంటున్నాను. సో దాంట్లో ఫామ్ డేటా ఆఫ్ టైప్ ఆర్డర్ ఐటమ్. ఓకే, ఇందులో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, దిస్ డాట్ ఇప్పుడు మనం డిఫైన్ చేసినటువంటి ఈజ్ వ్యాలిడ్ అనే ప్రాపర్టీకి నేను ట్రూ అసైన్ చేస్తున్నాను. దాని తర్వాత ఇఫ్ ఫామ్ డేటా డాట్ ఐటమ్ ఐడి అనేది 0 అంటే 0 అంటే ఏమి సెలెక్ట్ అని దాన్ని సెలెక్ట్ చేస్తే ఐటమ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దిస్ డాట్ ఈజ్ వ్యాలిడ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇస్తాను. ఫామ్ డేటా ఇక్కడ ఫామ్ డేటాలో క్యాపిటల్ D. ఓకే, ఫాల్స్ ఇస్తాను. అట్లా కాకుండా ఇంకోటి ఏంటి, ఎల్స్ ఇఫ్ ఏంటి ఇది క్వాంటిటీ కూడా 0 అయినా కూడా వ్యాలిడే ఫాల్సే. ఓకే, కాబట్టి ఫామ్ డేటా డాట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అయినా కూడా మనం ఏం చేయాలి, దిస్ డాట్ ఈజ్ వ్యాలిడ్ దానికి నేను ఫాల్సే ఇస్తాను. అట్లా కాకుండా ఏదన్నా ఒక ఐటమ్ క్వాంటిటీని సెలెక్ట్ చేస్తే ఎల్స్ క్వాంటిటీ నెంబర్ ఇస్తే అంటే గ్రేటర్ దాన్ 1 ఇచ్చినట్లయితే రిటర్న్ దిస్ డాట్ వ్యాలిడ్ అంటే ట్రూ రిటర్న్ చేస్తున్నాను. దిస్ డాట్ ఈజ్ వ్యాలిడ్ ఆల్రెడీ బై డిఫాల్ట్గా ట్రూ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదే వ్యాలిడ్ ఫంక్షన్ నేను ఎక్కడ యూజ్ చేస్తాను, సబ్మిట్ బటన్లో యూజ్ చేయాలి. అంటే ఎప్పుడు ఫామ్ అనేది వ్యాలిడ్ అయినప్పుడు మాత్రమే సబ్మిట్ అవ్వాలి. కాబట్టి ఇఫ్
దిస్ డాట్ వ్యాలిడేట్ ఫామ్ అనే మెథడ్ రాసినాం కదా, దిస్ డాట్ వ్యాలిడేట్ ఫామ్లో ఫామ్ డాట్ వాల్యూస్ అనేవి మనకి వ్యాలిడ్లో ఉంటే మాత్రమే ఈ రెండు స్టేట్మెంట్స్ కింద అంటే పుష్ ఆపరేషన్ కావచ్చు లేదా ఆ డైలాగ్ని క్లోజ్ కూడా కావచ్చు, ఆ రెండు జరగాలి ఇప్పుడు. ఓకే, సో దట్స్ ఇట్. దాని తర్వాత ఈ వ్యాలిడేషన్స్ని మనం ఎర్రర్స్ చూపించాలి కాబట్టి HTML పేజ్లో ఈ ఫుడ్ ఐటమ్స్ యొక్క సెలెక్ట్ ట్యాగ్ ఉంది కదా, ఎక్కడుంది అది, ఫుడ్ ఐటమ్స్ సంబంధించినటువంటి సెలెక్ట్ ట్యాగ్. ఓకే, సో దీనికి నేను ఒక బూట్ స్ట్రాప్ సంబంధించినటువంటి ఒక అట్రిబ్యూట్ యూజ్ చేస్తాను. ఇట్ ఈస్ CLASS క్లాస్ డాష్ ఈజ్ క్లాస్ డాట్ ఈజ్ డాష్ ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ కండిషన్ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు అది ఈజ్ వ్యాలిడ్ అనే ప్రాపర్టీ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఉంది, అది నాట్ ఈజ్ వ్యాలిడ్. నాట్ ఈజ్ వ్యాలిడ్ అంటే అది ఫాల్స్లా ఉంటే అట్ ద సేమ్ టైం అండ్ ఫామ్ డేటా సంబంధించినటువంటి ఐటమ్ ఐడి 0 ఉంటే, ఐటమ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఇది మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే కావాలి. సో సేమ్ ప్రాపర్టీని నేను కాపీ చేసుకొని క్వాంటిటీ కూడా డిస్ప్లే చేస్తాను. సో ఇక్కడ మనకి ఇన్పుట్ క్వాంటిటీ ఉంది కదా, సో దీన్ని కూడా డిఫైన్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఐటమ్ ఐడి కాదు, ఇట్ ఈస్ క్వాంటిటీ, QUANTITY క్వాంటిటీ. కంట్రోల్ KS. ఓకే, యాడ్. ఇప్పుడు చూడండి, ఈ రెండు నేను సెలెక్ట్ చేయకపోతే సబ్మిట్ చేసినట్లయితే ఇట్ హ్యాస్ టు షో విత్ రెడ్ కలర్. డన్. సో మనకి వ్యాలిడేషన్స్ వర్క్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫ్రెంచ్ ఫ్రైస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, దాని కాస్ట్ ఈజ్ 160 రూపీస్. సో నేను 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, 320 రూపీస్. సబ్మిట్ చేసినట్లయితే మనకి చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ 160 రూపీస్, 2 ఐటమ్స్ 320 రూపీస్. ఓకే, అలాగే ఇంకొక ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెలెక్ట్ చికెన్ బర్గర్ 4 ఐటమ్స్. సబ్మిట్. చూస్తున్నారు ఇక్కడ స్ట్రైప్డ్ ఓవర్ ఇచ్చినందుకు ఈ ఎఫెక్ట్ వస్తుంది మనకి. ఇంకొక ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో లైక్ దిస్ మీరు ఎన్ని ఐటమ్స్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ 4 ఐటమ్స్. సబ్మిట్. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ ఆర్డర్లో మనకి టేబుల్లో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ వస్తున్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేసుకుందామంటే ఇక్కడ యాడ్ ఐటమ్ ఇచ్చామా, దానికి ఎడిట్ చేద్దాం. ఇక్కడ HTMLలో ఫాము ప్రైస్, ఓకే, టేబుల్, సబ్మిట్, క్లోజ్. ఇక్కడ ఇది ఆర్డర్ సంబంధించినటువంటి కాంపోనెంట్ ఫైల్లో మనకి బటన్ కాబట్టి, సో ఇక్కడ యాడ్ ఐటమ్ కాదు, ఎడిట్, సేవ్. ఒక ఐటమ్ సెలెక్ట్ చేస్తాను, క్వాంటిటీ వచ్చేసి ఒక 2 ఇస్తాను, సబ్మిట్. ఓకే, ఎడిట్. ఓకే, వచ్చింది. సో ఈ విధంగా మనం ఎన్ని ఐటమ్స్ అన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. నేను మీకు యాజ్ స్లోగా మీకు కోడింగ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో మీరు ఫాస్ట్గా చెప్పేసుకుంటూ వెళ్తే ఎక్కడ ఏది రాస్తున్నామో మనకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఫైల్ ఇక్కడ క్లిక్ చేస్తాము, ఒక ఫైల్ ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటాము, ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటాము. ఏది క్లిక్ చేస్తున్నామో అని చూసేదానికి నిదానంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకోటి విషయం, నా సిస్టమ్ కూడా స్లో అయింది మీకోసమే అనుకుంటా. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ మనం ఫర్దర్ డీటెయిల్స్ మనం ఫర్దర్గా ఈ ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేయాలి లేదా డిలీట్ ఎలా చేయాలని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. It helps me a lot, it motivates me a lot, it encourages me a lot. Thanks for watching, thanks for spending your valuable time with RSK Helpline. See you in the next class. Until then, have a nice day guys. Bye bye.